క్రీస్తునందు అత్యంత ప్రియమైన క్రీస్తు బిడ్డల మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. గొప్ప దైవజనులు, పేరుగాంచిన గొప్ప దైవజనులు బిల్లీ గ్రహాం గారి గురించి ఒక చిన్న విషయాన్ని నేను విన్నాను. విని నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను, ఎంతో సంతోషించాను, నా హృదయంలో ఆనందించాను. ప్రియులారా, నాకైతే తెలియదు, కానీ గొప్ప గొప్ప దైవజనులు ఈ మాటలు చెప్తుంటే విని నా హృదయం ఉప్పొంగిందండి. ప్రియమైన వాళ్ళారా, బిల్లీ గ్రహాం గారు గొప్ప పరిచర్య, ఒక మహిమ కలిగిన పరిచర్య ఈ లోకంలో చేసి ఆయన జీవితకాలను ముగించి ఆయన పరలోక పిలుపును బట్టి ఆయన వెళ్ళిపోయారు. అయితే ఆయన బ్రతుకున్న దినాలలో ఒక గొప్ప కార్యము జరిగినట్లుగా కొందరు భక్తులు, కొందరు పెద్దలు మాటలు సెలవిస్తూ ఉన్నారు. నేను విన్నాను, అది మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇలారా, ఆనాటి దినాలలో ఆయన సేవ చేస్తున్న దినాలలో సువార్త ప్రకటించడం చాలా కష్టమైన పని. రేడియో ద్వారా సువార్తను ప్రకటించేవారు. ఆ రేడియో ద్వారా కూడా ఒక 15 నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చేవారంట. అంటే అందరికి ఇవ్వాలి కాబట్టి ఆ దైవజనులు కూడా ఒక 15 నిమిషాలు, కొంత డబ్బు కడితే ఒక 15 నిమిషాలు మాత్రమే, ప్రపంచమంతా ఆ రేడియో ప్రసంగము వినపడుతుందంట. ఆ 15 నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారు. దైవజనులతో ఒక బృందము ఎంతో ప్రయాసతో, ఎంతో భారముతో ఆ 15 నిమిషాల్లో ఒక్క నిమిషమైనా వృధాగా కాకూడదు అని వారు ఎంతో ప్రయాసతో, వేదనతో ఆ స్టూడియోలోకి వారు వెళ్ళారంట, ఆ బృందంతో కలిసి. ప్రియమైన వాళ్ళారా, దైవజనులు బిల్లీ గ్రహాం గారు ఆ స్టూడియోలోకి వెళ్ళి ప్రసంగిస్తున్నారంట. ఒక వ్యక్తి పవర్ రూమ్ లో, ఆ కింద ఉన్న పవర్ రూమ్ లో ఆ వ్యక్తి ఉన్నారంట. ఆ 15 నిమిషాలు దైవజనులు గొప్పగా ప్రసంగించారు, అద్భుతంగా మాట్లాడారు. ప్రపంచమంతా ఆ రేడియో ప్రసంగం వినపడింది. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత, వెలుపలికి వచ్చిన తర్వాత ఆ పవర్ రూమ్ లో ఉన్న వ్యక్తిని వారు పిలుస్తూ ఉన్నారంట. ఆయన పేరు నాకు తెలియదు, కానీ క్షమించాలి. ఆయన పిలుస్తూ ఉండగా ఆయన ఎంతసేపటికి పలకలేదంట. ఏంటి ఇతను పలకలేదని ఆ లోపలికి, ఆ పవర్ రూమ్ లోకి వెళ్ళి చూడగా విగత జీవిగా, ఆశ్చర్యమండి, విగత జీవిగా ఆయన పడి ఉన్నట్లుగా వారు చూశారంట. కారణం ఏమైందంటే, ఆ 15 నిమిషాలు ఆయన ప్రసంగిస్తుండగా ఆ వైరు తెగిపోయి ఉండటంతో కరెంటు పోయి ఎక్కడ ఆ రేడియో ప్రసంగం ఆగిపోతుందేమని భయపడి, ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రసంగం ఆగిపోకూడదు, ప్రపంచమంతా ఆయన వర్తమానం వినాలి అన్న ఒక ఉద్దేశంతో ఆయన బృందంలో ఉన్న ఒక సహసేవకుడు ఈ చేతిలో తెగిపోయిన ఆ వైర్లను, ఈ చేతిలో ఒక వైరు, ఈ చేతిలో ఒక వైరు పట్టుకోవటం ద్వారా ఈ చేతిలో నుంచి వైరు ఆయనలోకి ప్రవహించి కరెంట్ పాస్ అయ్యి ఎక్కడ కరెంటు ఆగిపోకుండా, ఆ రేడియో ప్రసంగం ఆగిపోకుండా ఆయన త్యాగం చేసి ఆ వాక్యం కొరకై, ఆ 15 నిమిషాల వాక్యం కొరకై తన ప్రాణాలను త్యాగం చేసినట్లుగా వారు గ్రహించి బిల్లీ గ్రహాం గారు కన్నీటి పర్వతమైనట్లుగా తెలియపరిచారు. ప్రియమైన వాళ్ళారా, అయితే ఆయన ప్రాణత్యాగం అయితే చేశారు, కానీ ఆ వాక్యం కొరకై ఆయన అయితే మరణించారు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యాన్ని విన్న వేల మంది రక్షణ పొంది మారు మనసు పొందినట్లుగా ఆ భక్తులు సెలవిచ్చారు. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. ఒక 15 నిమిషాల వాక్యం కొరకే తన ప్రాణాలు, ఎక్కడ కరెంటు పోకూడదు, ఎక్కడ వాక్యం ఆగిపోకూడదు అని ఆ విలువైన ఆ సమయాన్ని, దేవుడిచ్చిన ఆ గొప్ప తరుణాన్ని ఉపయోగించుకోవాలని ప్రాణాలు సైతం త్యాగం చేసిన గొప్ప భక్తులు ఈరోజు ఉన్నారా? ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అట్టి విశ్వాసం మనకు కావాలి, అట్టి భక్తి మనకు కావాలి, అట్టి వాక్య సందేశాన్ని అందించగలిగే గొప్ప దైవజనులు మనకు కావాలి. నిజంగా బిల్లీ గ్రహాం గారి జీవితంలో గొప్ప సంఘటన. నేనైతే ఆశ్చర్యపోయాను. నా మనసు నిండా కలవరము, కన్నీరు నేను తట్టుకోలేకపోయానండి. అంత హృదయ వికారమైన జాథ. అయితే ప్రభు గొప్పగా ఆయన ప్రాణాలు విడిచిపెట్టినప్పటికీ కొంత వేల మంది రక్షణ పొందినట్లుగా దేవుని వాక్యం క్షమించాలి. పెద్దలు చెప్తారు, ఆయన ప్రాణ త్యాగానికి ఫలితంగా కొన్ని వేల మందిని ఆయన సంపాదించినట్లుగా తెలియపరిచాడు. ఈ భక్తి మనకు ఉండాలి, దేవుని పట్ల వైరాగ్యం మనకు ఉండాలి, దేవుని పట్ల ఆ ఉజ్జీవము, దేవుని కొరకు ఏదైనా చేయగలగాలి, దేవుని కొరకు ఏదైనా ప్రయాస పడగలగాలి అనే సేవకులు, విశ్వాసులు మనలో పురుకులు కొని మన దేవుని కొరకే మనం ముందుకు రాగలిగితే దేవుని
పనిలో మనము అత్యంత సులువుగా ఆయన పనిని మనం ముగించగలము. దేవునికి మహిమ కలుగును గాక. నీకు వందనాలు.